తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. దీనికి సంబంధించి చిక్కుముళ్లు అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు కిడ్నాప్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎస్టీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుతో సైతం పోలీసులు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శోధన చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కావడం లేదు. ఇప్పటి వరకు కిడ్నాప్ అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. చివరకు తండ్రిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మరోవైపు చిన్నారితో కనిపించని కుక్క ఇంటి వద్దకు వచ్చినట్టే వచ్చి చనిపోయింది. ఈ పరిస్థితుల్లో అటవీ జంతువుల బారిన పడి ఉండొచ్చు అనే అనుమానం పోలీసుల్లో ఉంది. దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఆయిల్ ఫామ్ తోటలున్న ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపుగా అడవులు విస్తారంగా ఉన్నాయి. దీంతో వన్యప్రాణులు అటాక్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. కొండ చిలువలు ఏమైనా హాని తలపెట్టాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. చిన్నారి మాదిరిగా బొమ్మలను ఏర్పాటు చేసి అందులో కొంత మాంసం పెట్టారు. ఆ వాసనకు అటవీ జంతువులు వచ్చి బొమ్మలు తీసుకువెళ్తే చిత్రీకరించేందుకు కెమెరాలను సైతం అమర్చారు. ఆ బొమ్మలను అటవీ జంతువులు తీసుకువెళ్లే మార్గంలో అన్వేషిస్తే ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందన్నది పోలీసుల ఆలోచన. వాస్తవానికి చిన్నారితో పాటు పెంపుడు కుక్క కనిపించలేదు. అయితే అక్కడకు 2 రోజులకు ఆ కుక్క ఇంటి వద్దకు వచ్చింది. కానీ వింత ప్రవర్తనతో కనిపించింది. దీంతో పోలీసులు ఆలోచన చేశారు. దాని మెడకు జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చారు. దానిని అనుసరించే ప్రయత్నం చేశారు. కానీ అది అడవికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసింది. అక్కడకు 2 రోజులకే అలసటతో మృతి చెందింది. అప్పటి నుంచి అటవీ జంతువులపై అనుమానాలు మరింత పెరిగాయి. అటవీ జంతువుల బారిన చిన్నారిని తప్పించే క్రమంలో కుక్క పోరాడి ఉంటుందని, అలా ఫైట్ చేసే క్రమంలో అలసటకు గురై చనిపోయింది అనేది ఒక అనుమానం. అందుకే కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కొన్ని నమూనాలను విశాఖ ల్యాబ్కు పంపించారు. మొత్తానికైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు.